నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ ఆదేశాలకే దిక్కులేదా? అధికారుల తీరుపై సిఐటియు ఆగ్రహం. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం. భూపేష్ రెడ్డి. సర్పంచులను సన్మానించిన గూడూరి ఎరిక్షన్ బాబు. మార్కాపురం జిల్లాలో దొర్నాల మండలం కొత్తూరు సమీపంలో గల వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య నాయకులతో సందర్శన. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట్ర రాజధాని అమరావతికి అనుకూలంగా లోక్సభ రాజ్యసభ బిల్లు ఏకగ్రీవం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు బుట్ట దాఖలు చేయడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పనులు సగంలో నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్లు పట్టించుకునే అధికారులపై సిఐటియు యుద్ధం ప్రకటించింది. రైల్వే కోడూరు పట్టణం శ్రీనివాస్ నగర్ లో గత అనేక ఏళ్లుగా రోడ్డు డ్రైనేజీ సమస్యలతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు మరియు అండర్ డ్రైనేజీ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ పాత రోడ్లను, ఇంటి ముందు మెట్లను తొలగించి పనిని సగంలోనే గాలికి వదిలేశారు. దీనిపై గత నెల 13వ తేదీన సిఐటియు నాయకత్వంలో స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పనులు వెంటనే పూర్తి చేయాలని ఎండిఓ మరియు పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశించి 20 రోజులు గడిచినా అడుగు ముందుకు పడలేదు. సోషల్ మీడియా పోస్టులు సాకులు చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. సిహెచ్ చంద్రశేఖర్ సిఐటియు జిల్లా అధ్యక్షులు బుధవారం సాయంత్రం సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, మండల కార్యదర్శి పి జాన్ ప్రసాద్ బృందం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. కలెక్టర్ ఆదేశాలను బేఖతరు చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పని చేయాలని, కాంట్రాక్టర్ను వెంటనే తొలగించి బాధ్యత గల వారికి పనులు అప్పగించాలని, పనుల మధ్యలో ఆగిపోవడం వల్ల నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని, తక్షణమే నాణ్యమైన రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. తక్షణం పనులు ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిఐటియు మరియు స్థానిక నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఎస్ లతీఫ్, స్థానిక నాయకులు ప్రేమ్ చందు, గంగాధర్, తిరుపాల్, వెంకట సుబ్బయ్య, జ్యోతి, అరుణ, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల ఈరోజు ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా దాదాపు పనులు నిలిచిపోవడంతో దాదాపు 50 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి 23వ తేదీ తీసుకుపోయాం, 14వ తేదీ కాబట్టి ఈ రోజుకి 20 రోజులు అయింది. అయినా కానీ అధికారులకు ఆదేశించాడు ఎంబీటీని పనులు ప్రారంభించమని. ఎందుకు ప్రారంభించాలని అడుగుతున్నాం. ఎవరో బెదిరిస్తున్నారు, ఎవరో లెటర్లు పెడుతున్నారు అని చెప్పని కాలాయపన చేస్తూ వాళ్ళ పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. నువ్వు చట్ట ప్రకారమే మేము ఈ రోడ్డుని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. చట్ట ప్రకారం మీరు చేయమని చెప్పి అడుగుతున్నాం. చట్ట ప్రకారంగా చేయొద్దని మేము చెప్పడం లేదు. కాబట్టి చట్ట ప్రకారంగా రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుతున్నాం. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు కాంట్రాక్టర్ పడగొట్టి చాలా డ్యామేజ్ చేశాడు, మెట్లు కొట్టేశాడు, కొట్టేశాడు. వెంటనే మేము కాంట్రాక్ట్ నుంచి కూడా ఈ డబ్బులు రికవరీ చేయాలి. వీళ్ళకన్నిటికీ మొత్తం ఆ మెట్లు గిట్లన్నీ కూడా కొట్టించాలి. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్ పనులు ఎందుకు ఆఫ్ చేశాడు, అతను వెంటనే పనులు ప్రారంభించాలి, లేకుంటే అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి కొత్త వాళ్ళకి పనులు అప్పచెప్పి పని చేయించాలని పంచాయతీరాజ్ అధికారులని, ఎండి వాళ్ళని వీళ్ళందరినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన ఈ ప్రజలందరితో కలిసి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సిహెచ్ చంద్రశేఖర్, సిఐటి జిల్లా అధ్యక్షులు. 5 కోట్ల ఆంధ్రుల ఆశల ప్రతిరూపం, ఆత్మగౌరవ ప్రతీక అమరావతినేనని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న నిర్ణయంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కడపలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమరావతి ఒక దిక్సూచి లాంటిదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడపలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన నగరం కాదని, అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి నిదర్శనమని భూపేష్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే అమరావతి రాజధానిగా ఉండటం చారిత్రక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి,
పాల్గొని ప్రసంగించారు. రాజధాని విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి లోక్సభకు రాజ్యసభకు పంపించడం జరిగింది. నిన్నటి దినాన లోక్సభలో కూడా అమరావతి బిల్లు పాస్ కావడం చాలా సంతోషం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున స్వాగతిస్తున్నాం. ఈ బిల్లును మనం 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక శాశ్వత రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అమరావతిని ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు గాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా మట్టి పవిత్ర జలాలను తీసుకుని వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్వాగతిస్తూ 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేసి నేను ఇక్కడే రాజధాని నేను స్వాగతిస్తున్నాను, నేను కూడా రాజధానిలోనే భూమి కొని ఇల్లు కట్టుకున్నాను అని ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ రోజు గెలిచిన తర్వాత ఏ విధంగా గత ప్రభుత్వం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట్ర రాజధాని అమరావతికి అనుకూలంగా లోక్సభ రాజ్యసభలలో బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు కూటమి పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు, జాతీయ నాయకులు అంబేద్కర్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో లోక్సభతో పాటు రాజ్యసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం రాష్ట్రానికి శుభ పరిణామమని, ఇక రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదని ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ మానవహారం నిర్వహించి బాణాసంచా పేల్చుతూ అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై అమరావతి, జై అమరావతి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, 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 జై చంద్రబాబు, జై చంద్రబాబు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. హే పొట్టి శ్రీరాములు, హే పొట్టి శ్రీరాములు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో గల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య జిల్లా నాయకులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ టన్నెల్ జరుగుతున్న పనులపై ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. గంటవాడి పల్లె వద్ద జరుగుతున్న ఫీడర్ కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పనులతో పాటు సైడ్ వాల్ నిర్మాణ పనులను సిపిఐ బృందం పరిశీలించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 3 జిల్లాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించే ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి 4,000 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఇప్పుడు మన ప్రపోజల్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2లో స్టేజ్ 1లో ఏంటంటే స్టేజ్ 1లో ఈ టనల్స్ కంప్లీట్ కావాలి, 2 టనల్స్ కంప్లీట్ కావాలి, సిరీస్ ఆఫ్ పిల్లర్స్. ఇక్కడ 3 గ్యాపులు ఉంటే ఇక్కడ మనం ఇస్తాం. ఇది పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పనులను కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపు 30 సంవత్సరాల కాలంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. పాలకులు ఎప్పటికప్పుడు పాలన మారినప్పుడల్లా, రాజకీయ పార్టీలు తమ అధికారం చేపట్టినప్పుడల్లా కొత్త నినాదాలు, వాగ్దానాలు చేయడమే తప్ప ఈ ప్రాజెక్టును నిర్దిష్ట కాలంలో పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులను సరిగా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కేవలం ఈ ప్రాజెక్టు అంచనా వేసినటువంటి తొలి రోజుల్లో 600 కోట్ల రూపాయలతో అంచనా వేశారు. ఈ రోజు అది 1000 కోట్ల రూపాయలకు దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా 30 సంవత్సరాల కాలంగా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే వచ్చి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన చెప్పారు, నేను 1996లో నా పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానయ్యా, వచ్చే బర్త్డే నాటికైనా సరే దీన్ని పూర్తి చేయండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే ఎవరైతే పెట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో ఏమీ పెట్టకుండా వాటంతకనే కడుపు నిండిపోతుంది అనేటువంటి పద్ధతిలో మాటలు చెప్తా ఉన్నారు. కనీసం బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే ఇది నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి అవుతుంది. ఒకవైపున 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద వారికి డబ్బులు పర్మిషన్ లేనటువంటివి లక్షల కోట్లకు ప్రణాళికలు వేస్తా ఉన్నారు. కాబట్టి ముందు దీనికి డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాంత వాళ్ళు బాగుపడతారని చెప్పేసి ఆ రైతాంగం పంటలు పండించడం ద్వారా, ఉత్పత్తి పెంచడం ద్వారా వలసలు పోతున్నటువంటి రైతాంగాన్ని ఆపుకొని ఇక్కడ దీన్ని నమ్ముకొని పనిచేయడానికి, ఈ జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. పైగా కొత్త జిల్లాగా కూడా మార్కాపురాన్ని మీరు కేటాయించారు. కానీ గ్రామాలకు పోతే తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు కోకొలలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 15 లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. కాబట్టి తక్షణం దీన్ని పూర్తి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీగా మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గతంలో ప్రభుత్వం, ఇప్పుడు మీరు అందరూ కూడా ఊరిక వాగ్దానాలు చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో గెలిచిన గ్రామ సర్పంచులకు ఎర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయం నందు ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల పాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడిన సర్పంచుల పనితీరును ఎరిక్షన్ బాబు కొనియాడారు. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచులు తమదైన ముద్ర వేసుకున్నారని ఎరిక్షన్ బాబు అన్నారు.
ఎడబల నానైనా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ ఆదేశాలకే దిక్కులేదా? అధికారుల తీరుపై సిఐటియు ఆగ్రహం. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం భూపేష్ రెడ్డి. సర్పంచులను సన్మానించిన గూడూరి ఎరిక్షన్ బాబు. మార్కాపురం జిల్లాలో దొర్నాల మండలం కొత్తూరు సమీపంలో గల వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య నాయకులతో సందర్శన. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట్ర రాజధాని అమరావతికి అనుకూలంగా లోక్సభ రాజ్యసభ బిల్లు ఏకగ్రీవం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.